ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేయడం చూపిస్తున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయలు 5 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 4 తీసుకున్నాను. ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకున్నాను. కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకున్నాను. పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవి కూడా వేసేసుకుంటున్నాం. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలండి. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ అన్నీ బాగా కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు శనగపిండి వేసుకుంటున్నాను. ఇది 1/2 కేజీ శనగపిండి అండి. మొత్తం అన్నీ కలిసేటట్టు ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ నేను ఇక్కడ చాలా తక్కువ వాడుతున్నాను. వాటర్ ఎక్కువ పోస్తే పకోడీ మెత్తగా వస్తుంది. అదే వాటర్ తక్కువ పోసి గట్టిగా కలుపుకుంటే పకోడీలు క్రిస్పీగా ఉంటాయి. ఆనియన్ పకోడీ కాస్త క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. చూడండి, మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పకోడీలు వేసుకుంటున్నాను. నేను పకోడీలు వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకున్నాను. హైలో పెడితే మాడిపోతాయి, వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది, లోన ఉడకవు. సో ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. చూడండి, స్లోగా కలర్ మారుతుంది. ఇట్లా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇట్లాగే మిగతా పిండి కూడా పకోడీలుగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నేను మొత్తం పకోడీలు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తున్నాను. ఇట్లా మధ్యలో ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అట్లాగే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేస్తున్నాను. పకోడీతో పాటు పచ్చిమిరపకాయలు సర్వ్ చేస్తే బాగుంటుందండి. ఇది స్పైసీగా అనిపిస్తాయి పచ్చిమిరపకాయలు. పకోడీతో పాటు తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ కలర్ వస్తే తీసేసుకోవాలి. అంతేనండి, ఉల్లిపాయ పకోడీ రెడీ.